హాయ్ ఫ్రెండ్స్, ఏ లవ్ సో బ్యూటిఫుల్ నెక్స్ట్ ఎపిసోడ్ని చూద్దాం. ఒకవేళ మీరు ముందు ఎపిసోడ్స్ చూడకపోతే మీకు ఇది అర్థం కాదు. ముందవి చూసి తిని చూడండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు జిన్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటాడు. తనకేదో హెల్త్ ప్రాబ్లం వల్ల అక్కడ నర్స్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటుంది. తను గట్టిగా అరిచేస్తాడు. అదే టైంకి అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. చాలా మాట్లాడుకుంటారు వాళ్ళందరూ. అంతలోపే అక్కడికి యంగ్ కూడా వస్తుంది. తనని చూసి తను మొహం దాచేసుకుంటాడు. యంగ్ కూడా అతనితో ఇంతకు ముందులా సరిగ్గా మాట్లాడలేకపోతుంది. అప్పుడు జిన్ అంటాడు, సంబంధమే లేకుండా సంగ్, నువ్వు స్విమ్మింగ్ బాగా ప్రాక్టీస్ చేయి. షిన్, నువ్వు బాగా చదువుకో. ఇక హియో, నువ్వు షిన్కి చదవటంలో హెల్ప్ చేయి అని చెప్తూ ఉంటాడు. దీన్ని యంగ్ గమనిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ అసలు ఏం మాట్లాడుకోరు. షిన్ హియోన్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు హియోన్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి కలుస్తుంది. వాళ్ళ తమ్ముడు అంటాడు హియోన్తో, మ్యాథ్స్ ప్రొఫెసర్ నీకు కాల్ చేశారు, కేసులో నీకు సీట్ వస్తుందని చెప్పారు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు షిన్ అలాగే చూస్తూ అదేంటి అని అడుగుతూ ఉంటుంది. అది యూనివర్సిటీ అని చెప్తుంది వాళ్ళ అమ్మ తనతో. షిన్ అలాగే చూస్తుంది. బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే షిన్ వాళ్ళ టీచర్ని కలిసి, నా గ్రేడ్ ఒకసారి చూడండి, నా మార్క్స్ షీట్ చూడండి అని అడుగుతుంది. నాకు ఎక్కడైనా యూనివర్సిటీలో సీట్ వస్తుందా అని అడుగుతుంది. వాళ్ళ టీచర్ దాన్ని చెక్ చేసి, వస్తుంది కానీ ఒక లోకల్ కాలేజీలో నీకు వస్తుంది, యూనివర్సిటీలో రావాలంటే ఇంకా నువ్వు చాలా కష్టపడాలి, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకో, బాగా చదువు అని చెప్తుంది. అప్పుడు షిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఓకే అని చెప్పి. సంగ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నతో పాటు డాక్టర్ని కలవడానికి వెళ్తాడు. ఆ డాక్టర్ చెప్తాడు కదా, మీకు కొంచెం ఎక్కువగా గాయం అయ్యింది, మీరు స్విమ్మింగ్ చేయడం కొంచెం ప్రమాదం అని నాకు అనిపిస్తుంది, కొంచెం మీరు దాన్ని కొన్ని రోజులు పక్కకు పెట్టండి అని అంటారు. అప్పుడు వాళ్ళ నాన్న, లేదు చాలా నేషనల్ గేమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎలా తనని పక్కన పెట్టాలి అని అడుగుతూ ఉంటాడు. నేను చెప్పాల్సింది చెప్పాను అని డాక్టర్ చెప్తాడు. సంగ్ చాలా బాధపడతాడు. అయినా కూడా తను అసలు అది లెక్క చేయకుండా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న దాన్ని చూసి పాపం చాలా బాధపడతాడు. జిన్ బయటికి వచ్చినప్పుడు యంగ్ తన కోసం బయట వెయిట్ చేస్తూ ఉండటాన్ని చూసి అక్కడున్న నర్సు దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మాయికి వెళ్ళి చెప్పండి నేను ఎప్పుడూ డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయానని చెప్పి అని తనతో చెప్పిస్తాడు. అయితే యంగ్ వెళ్ళినట్టుగా వెళ్తుంది. పక్కన జిన్ మాటలు వినపడి అక్కడికి వచ్చి చూస్తుంది. తన నర్సుతో అమ్మాయి వెళ్ళిపోయిందా చూడండి అని మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ మాటలన్నీ యంగ్ వింటుంది అక్కడికి వచ్చి. అప్పుడు తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం ఆ నర్సు చెప్తుంది, అమ్మాయి వెళ్ళిపోయింది, ఇక మీరు మీ రూమ్కి వెళ్ళండి అని చెప్తుంది. తను తన రూమ్కి వెళ్ళిపోతాడు. డాక్టర్ లీ స్కూల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్న టీచర్స్కి అందరికీ, ప్రిన్సిపల్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. బయట యంగ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తనకు బాయ్ చెప్తాడు, నువ్వు మంచిగా చదివి ఒక గ్రేడ్ తెచ్చుకొని ఒక జాబ్ కోసం ట్రై చేయి, నేను యూఎస్లో ఉంటాను, ఒకవేళ నువ్వు చదువు పూర్తి చేసుకుని నా కోసం వచ్చినట్లయితే నేను నిన్ను పికప్ చేసుకుంటాను అని చెప్పి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తను కూడా చాలా బాధపడుతుంది. నెక్స్ట్ క్లాస్ రూమ్లో షిన్ యంగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు షిన్ అడుగుతుంది, కేస్ట్ యూనివర్సిటీ ఇక్కడ నుంచి ఎంత దూరం అని. అప్పుడు తను చెప్తుంది, ఒక 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు అని. హియోన్ అక్కడికి వెళ్తాడంట నెక్స్ట్ స్టడీస్ కోసం అని చెప్తూ ఉంటుంది. అప్పుడు యంగ్ అంటుంది, అట్లీస్ట్ నువ్వు 2 అవర్స్లోనైనా తనని కలవచ్చు, కానీ డాక్టర్ లీని కలవాలంటే నేను 2 రోజులు వెయిట్ చేయాలి అక్కడ యూఎస్కి వెళ్ళాలంటే అని చెప్తూ ఉంటుంది. తను చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు హియోన్ సంగ్ ఒక గేమ్ ఆడడానికి రెడీ అవుతారు, ఎవరు గెలుస్తారా అని చెప్పి. అప్పుడు సంగ్ అంటాడు, నువ్వు కొత్త కదా, ఫస్ట్ నువ్వు ప్లే చెయ్యాలి. అప్పుడు హియోన్ ఒక బాల్ని కొడతాడు. అప్పుడు షిన్ చప్పట్లు కొడుతుంది. ఇంకో బాల్ కొట్టబోతాడు కానీ అది హోల్లో పడదు. నెక్స్ట్ సంగ్ ప్లే చేస్తాడు. చాలా బాల్స్ హోల్లో పడతాయి. ఈ ఆటల్లో సంగ్ గెలుస్తాడు. అప్పుడు షిన్ అంటుంది, నువ్వు ఒక స్విమ్మింగ్లోనే అనుకున్న ప్రతి ఒక్క దానిలో నువ్వు చాలా బెస్ట్గా ఉన్నావని మెచ్చుకుంటూ ఉంటుంది. దీన్ని చూసి హియోన్ చాలా జెల్సీగా ఫీల్ అవుతాడు. అక్కడి నుంచి వెళ్దామని అనుకుంటాడు. షిన్, నువ్వు వస్తావా రావా అని అంటాడు. అప్పుడు సంగ్ అంటాడు, నువ్వు ఇక్కడ ఉండు, నేను నీకు ఈ గేమ్ ఎలా ఆడాలో నేర్పిస్తాను. అప్పుడు షిన్, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళిపో ఉంటుంది. తను వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళిద్దరు గేమ్ ఆడటం చూసి చాలా కుళ్ళుకొని మళ్ళీ వెనక్కి వచ్చి తనని లాక్కుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సంగ్ అలాగే చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ వెళ్తున్నప్పుడు షిన్ అంటుంది, తను గేమ్స్లో ఫస్ట్ వస్తాడు, నువ్వు చదవడంలో ఫస్ట్ వస్తావు, ఇద్దరికిద్దరు వేరు దాంట్లో చాలా బెస్ట్ అని చెప్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ నవ్వుకుంటారు. స్టూడెంట్స్ అందరూ వాళ్ళ క్లాస్ రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటారు. అప్పుడు షిన్ దగ్గరికి సంగ్ వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. దీన్ని చూసి హియోన్ చాలా జెల్సీగా ఫీల్ అయిపోయి, షిన్, నిన్ను టీచర్ అమ్మంది, వెంటనే వెళ్ళు అని అంటూ ఉంటాడు. అప్పుడు షిన్ భయపడుతుంది, నేను హోంవర్క్ అంతా చేసేసాను కదా అని కంగారుగా అక్కడి నుంచి వెళ్తుంది. సంగ్ హియోన్ని చూస్తూ, నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. తనేం సమాధానం ఇవ్వడు, అలాగే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ షిన్ వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ సంగ్ వాళ్ళ నాన్న కూర్చొని ఉంటారు. నన్ను మీరు పిలిచారా అని అడుగుతుంది. లేదు నేనేం నిన్ను పిలవలేదు అని చెప్తుంది ఆ టీచర్. అప్పుడు షిన్ వెళ్ళబోతుంటే వాళ్ళ టీచర్ సంగ్ వాళ్ళ నాన్నతో అంటూ ఉంటుంది, సంగ్కి ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది, తన చెయ్యికైన గాయం త్వరగా తగ్గితే బాగుండు అని బాధపడుతూ ఉంటుంది వాళ్ళ టీచర్. ఇదంతా షిన్ వింటుంది. నెక్స్ట్ షిన్ సంగ్ రెస్టారెంట్లో భోంచేస్తూ ఉంటారు. అప్పుడు తనని బాధగా అడుగుతూ ఉంటుంది, నువ్వు బాధలో ఉన్నావు కదా, నీ చేయికి గాయమైంది, మాకెందుకు
ఇదంతా చెప్పడం లేదని అంటూ ఉంటుంది. అప్పుడు సంగ్ నవ్వుకుంటూ అదంతా ఏం లేదు, నేను త్వరగానే క్యూర్ అయిపోతాను, అసలు బాధపడకు అని ధైర్యం చెప్తాడు తనకి. అప్పుడు తను కూడా నవ్వుతుంది. ఇద్దరు అలాగే భోంచేస్తూ ఉండిపోతారు. నెక్స్ట్ తను ఇంటికి వెళ్తుంది. హియోన్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. నేను సంగ్తో భోంచేసి వస్తున్నాను అని చెప్తుంది. తను కొంచెం జల్సీగానే ఫీల్ అయిపోతాడు. నువ్వెందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నావని తను అడుగుతుంది. జియోన్ నీకు స్నాక్స్ ఇచ్చి రమ్మన్నాడు, ఇదిగో తీసుకో అని ఇస్తాడు. యాక్చువల్లీ తను నిన్ను ప్రేమిస్తున్నాడట అని చెప్తాడు. దీన్ని చూసి వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు స్టూడెంట్స్ అందరూ తమ తమ వర్క్స్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడికి టీచర్ వస్తుంది. తను చెప్తుంది, ఇదే మీకు లాస్ట్ ఛాన్స్, ఈ ఎగ్జామ్ లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటే నెక్స్ట్ యూనివర్సిటీలో సీట్ సంపాదించవచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ రాసి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు షిన్ అలాగే చూస్తూ ఉంటుంది. షిన్ సంగ్ వాళ్ళ స్టడీస్ ని మొదలు పెడతారు లైబ్రరీలో కూర్చొని. నెక్స్ట్ జిన్ దగ్గరికి యంగ్ వెళ్తుంది. టీచర్ నీకు షీట్ ఇవ్వమని చెప్పారు అని చెప్పి ఇస్తుంది. దాన్ని తీసుకుంటాడు మొహమాటంగానే. తర్వాత సీసార్ పేపర్ ఇచ్చింది, ఇది తీసుకో అని చెప్పినప్పుడు నాకు ఇది అవసరం లేదని తన మొహం మిన్ని చెప్పేస్తాడు. దాన్ని చూసి చాలా కోపడుతుంది యంగ్. దాన్ని మొత్తం చింపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని ఏరుకుంటూ ఉంటాడు జిన్. ఈ అమ్మాయికి చాలా పొగరు అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ హియోన్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ తీసుకోమని అంటుంది, కానీ తను మాత్రం లేదు, నేను మెడిసిన్ చేస్తానని వాదిస్తూ ఉంటాడు. అయితే అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వు ఖచ్చితంగా మ్యాథ్స్ తీసుకోవాలని, ఇది నా ఆప్షన్, నా కెరీర్, నా ఇష్టం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తను. లైబ్రరీలో షిన్కి హియోన్ చదవటంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒక ప్రాబ్లం ఇస్తాడు, ఇది నువ్వు కంప్లీట్ చేసి నేను పడుకుంటాను, నన్ను లేపు అని చెప్పి. తను చాలా కష్టపడి దాన్ని సాల్వ్ చేస్తుంది. లేపుదామని అనుకుంటుంది. అయితే తను పడుకొని ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి ముద్దు పెడదాం అనుకుంటుంది. అయితే అంతలోపే అక్కడికి సంగు వస్తాడు. వీళ్ళిద్దరిని అలా చూసి పాపం చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే నెక్స్ట్ హియోన్ కళ్ళు తెరుస్తాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతాడు షిన్ని. ఏం లేదు, నీకు చెమట పట్టింది, తుడుద్దామని వచ్చాను అని చెప్తుంది. సరే, నీకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చిందా అని అంటాడు. నెక్స్ట్ షిన్ హియోన్ వెళ్తున్నప్పుడు సంగ్ ఎదురు పడతారు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు తనకు ఒక కాల్ వస్తుంది. అందులో నానమ్మ కనిపించట్లేదని చెప్తారు. చాలా కంగారుగా తను బయటికి పరిగెడతాడు. తిన వెనకాలే వీళ్ళిద్దరూ పరిగెడతారు. వీళ్ళ ముగ్గురు కలిసి వెతకడం స్టార్ట్ చేస్తారు. హియోన్ షిన్ ఒకవైపు వెతుకుతూ ఉంటారు, సంగు మరోవైపు వెతుకుతూ ఉంటాడు. చాలా కంగారు పడుతూ ఉంటారు ముగ్గురు. చివరికి హియోన్ షిన్ ఒక దగ్గర వాళ్ళ నానమ్మను చూస్తారు. అంతలోపే అక్కడికి సంగు కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. వాళ్ళ నానమ్మకు చెప్పులు లేకపోవడం చూసి తన కాలుకు ఉన్నటువంటి షూస్ వేస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. నానమ్మ ఎందుకు బయటికి వచ్చావని. అప్పుడు తను చెప్తూ ఉంటుంది, మీరిద్దరేమో అస్సలు ఇంట్లో ఉండరు, నువ్వేమో ప్రాక్టీస్ అని వెళ్ళిపోతూ ఉంటావు, అందుకే నాకేం చేయాలో అర్థం కాక నేను బయటకు వచ్చేసాను అని చెప్తూ ఉంటుంది. పాపం తన మొహం చూసి సంగు చాలా ఏడుస్తాడు. మా నాన్నమ్మని కూడా నేను పట్టించుకోలేకపోతున్నానని చెప్పి. దీన్ని చూసి హియోన్ కూడా చాలా బాధపడతాడు. షిన్ కూడా చాలా బాధపడుతుంది. హియోన్ సంగ్ ఒక దగ్గర కూర్చొని చాలాసేపు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరికీ ఒక షిన్ విషయంలో జెల్సీయే తప్ప మిగతా వీళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా వాల్యూస్ ఇచ్చుకుంటారు. సంగ్ ఇప్పటి నుంచి ఇంకా ప్రాక్టీస్ చేయాలి, సో తను స్కూల్కి రాకూడదు అనుకుంటాడు. చివరిసారిగా షిన్ని కలవాలి అనుకుంటాడు. తను ఇంతకు ముందు పట్టుకున్నటువంటి ఒక బోర్డును పట్టుకుని చూస్తూ ఉంటాడు. అయితే తన దగ్గరికి వెళ్ళి తనని కలుస్తాడు. తనతో చెప్తూ ఉంటాడు, మీతో ఉండటం నాకు ఇప్పటిదాకా చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి. అప్పుడు షిన్ అంటుంది, నువ్వు కూడా చాలా మంచిగా మాతో ఉన్నావు, మాకు కూడా నీతో ఉండటం చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. అప్పుడు సంగ్ సడన్గా అంటాడు కదా, షిన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా నేను ఇష్టపడుతూనే ఉంటాను అని చెప్తూ ఉంటాడు. దీన్ని చూసి షిన్ చాలా షాక్ అయిపోతుంది. నేను సెకండ్ వచ్చినప్పుడు కూడా నువ్వు నన్ను బెస్ట్ అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశావు. నీలాంటి ఒక అమ్మాయిని నేను ఎప్పటికీ మర్చిపోలేను, అందుకే నేను ఎంకరేజ్ చేశాను, అందుకే నీ కోసం నేను ఆ మంచుని కురిపించాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి తన మీద ఉన్నటువంటి ప్రేమను చెప్పేస్తాడు. దీన్ని చూసి షిన్ చాలా ఏడుస్తూ ఉంటుంది, సారీ చెప్పుకుంటూ. అవన్నీ ఏమీ వద్దు, నేను నీ మీద ఉన్నటువంటి నా ఇష్టాన్ని చెప్పాలి అనుకున్నాను, గుడ్ బై అని చెప్పి సంగ్ అక్కడ నుంచి వెళ్ళిపోయి తనని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడు సంగ్ కూడా. షిన్ అలాగే నిలబడిపోయి ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకు లాస్ట్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. స్టూడెంట్స్ అందరూ రాస్తూ ఉంటాడు. యంగ్ రాస్తూ ఉంటుంది. షిన్ కూడా చాలా కష్టపడి రాస్తూ ఉంటుంది. అలాగే హాస్పిటల్లో ఉన్న జిన్ కూడా అందరి టీచర్స్ ముందు తన ఎగ్జామ్ని కంప్లీట్ చేస్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళు బయట కలుసుకుంటారు. ఎగ్జామ్ ఎలా రాసావని అడుగుతాడు హియోన్. నేను చాలా బాగా రాశానని చెప్తుంది. తర్వాత జిన్ దగ్గరికి యంగ్ వెళ్తుంది. ఎగ్జామ్ ఎలా రాసావని అడుగుతుంది. ఓకే పర్వాలేదు, బాగానే రాశానని తను చెప్తాడు. అయితే మనం ఇద్దరం బయట తిరుగుదామని అంటుంది. వీళ్ళిద్దరూ బయటకు వెళ్తారు. అప్పుడు తను అంటూ ఉంటాడు,
లాస్ట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, ఇంతవరకు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అని అంటూ ఉంటాడు. యంగ్ తన వైపుకు తిరిగి నేను గర్ల్ ఫ్రెండ్గా ఉంటాను అని చెప్పి నవ్వుతుంది. సో తనని యాక్సెప్ట్ చేస్తుంది. జిన్ చాలా సంతోషపడిపోతాడు. వీళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ వీళ్ళ లాస్ట్ ఎగ్జామ్స్ ఎలా రాశారో ఆ మేడం వాళ్ళ మెరిట్ లిస్ట్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు షిన్ తన లిస్టు చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. యంగ్ హియోన్ తనని అలాగే చూస్తూ ఉంటారు. సిస్టంలో ఏమైనా తప్పుగా ఇచ్చిందేమో, నేను ఇంతకు ముందు కంటే నాకు చాలా మార్క్స్ వచ్చాయి అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది. దీన్ని చూసి యంగ్ హియోన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తనకి కంగ్రాచులేషన్స్ చెప్తారు. తర్వాత వీళ్ళందరూ రాసిన ఆ CSAT ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. హియోన్ రిజల్ట్ చూసుకుంటాడు. తను యూనివర్సిటీకి సెలెక్ట్ అవుతాడు. దీన్ని చూసి వాళ్ళ తమ్ముడు చాలా హ్యాపీగా కంగ్రాచులేషన్స్ చెప్తాడు. వాళ్ళ అమ్మ తనను చూస్తుంది కానీ ఓకే గుడ్ జాబ్ అని చెప్పి మొహం మార్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం తనకి చాలా సపోర్ట్ చేస్తాడు. తర్వాత హియోన్ షిన్కి కాల్ చేస్తాడు కానీ తను అస్సలు లిఫ్ట్ చేయదు. నెక్స్ట్ యంగ్ జిన్ కలుస్తారు. వాళ్ళిద్దరు కూడా యూనివర్సిటీకి సెలెక్ట్ అయిపోతారు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. షిన్కి కాల్ చేసావా అని యంగ్ అడుగుతుంది. నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సార్ నువ్వు చెయ్యి అని చెప్తుంది. జిన్ చేస్తాడు కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. షిన్ రాసినటువంటి ఆ ఎగ్జామ్లో తనకి సీట్ రాదు. తను చాలా ఏడుస్తూ ఉంటుంది. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండాలి, ఈ ఇయర్ అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న తనని చాలా ఓదారుస్తూ ఉంటారు. అయినా కూడా తను అస్సలు వినదు, అలాగే ఏడుస్తూ ఉంటుంది. పాపం వాళ్ళ అమ్మ నాన్న కూడా తనను చూసి బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ హియోన్ తన ఇంటికి వస్తాడు. హియోన్ షిన్ ఇద్దరు ఒక రెస్టారెంట్లో ఉంటారు. అయితే హియోన్ తన బాధ చూసి ఇదిగో ఏడవని చెప్పి తన హ్యాండ్ ఇస్తాడు. తను చాలా ఏడుస్తూ ఉంటుంది. తనని ఓదారుస్తూ ఉంటాడు. నువ్వు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ట్రై చేయి, నువ్వు మాలాగా కాకుండా నీకు ఇష్టమైనటువంటి ఆర్ట్లో ట్రై చేయి, నీకు సీట్ వస్తుంది అని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అయినా కూడా తను ఇంకో హ్యాండ్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏం పర్వాలేదని తనకు ధైర్యం చెప్తాడు. ఇక తను కూడా ఊరుకుంటుంది. సంగు వాళ్ళ నాన్న తనకి చెప్తూ ఉంటాడు రేపు నువ్వు ఎలాగైనా గెలవాలని చెప్పి. తర్వాత సంగు షిన్కి కాల్ చేసి చెప్తాడు రేపు నా కాంపిటీషన్ ఉంది, నువ్వు ఎలాగైనా టీవీలో చూడాలని చెప్పు. అలాగే నెక్స్ట్ ఇయర్ నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు, నీకు సీట్ వస్తుందని ధైర్యం చెప్తాడు. నెక్స్ట్ డే వాళ్ళ నాన్నతో కలిసి షిన్ ఆ కాంపిటీషన్ని టీవీలో చూస్తూ ఉంటుంది. తను చాలా కష్టపడి ఒక కాంపిటీషన్లో సంగ్ గెలుస్తాడు. దాన్ని చూసి వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు సంగ్ గెలిచాడని. సంగ్ని రిపోర్టర్స్ అందరూ అడుగుతూ ఉంటారు మీ ఫీలింగ్ ఏంటి అని చెప్పి. మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మెసేజ్ అన్నప్పుడు తను షిన్ గురించి చెప్తాడు. షిన్ నువ్వు నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా సరే సీట్ సంపాదిస్తావు యూనివర్సిటీలో అని అరుస్తాడు. అప్పుడు షిన్ అలాగే చూస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న అంటాడు కదా నా కూతురు పేరు సంగు టీవీలో చెప్తున్నాడు అని చాలా మురిసిపోతూ ఉంటాడు, చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు షిన్ని వాళ్ళ నాన్న ఏమైంది అని అడుగుతాడు. ఇంతవరకు కొంతమందికి తెలుసు, ఇప్పుడు మొత్తం దేశం తెలిసిపోయింది నేను పాస్ కాలేదని, నెక్స్ట్ ఇయర్ చదవబోతున్నాను అందరికీ తెలిసిపోయిందని చాలా బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ షిన్ వాళ్ళ స్కూల్లో ఇక లాస్ట్ తన సీట్ని తన క్లాస్ని చూసుకుంటూ ఉంటుంది. చాలా మెమరీస్ని తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తర్వాత తను ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంది ఆ ఆర్ట్ ఎలా వేయాలి అనేటువంటి దాన్ని నేర్చుకోవడానికి. హియోన్ కూడా తన స్టడీలో బిజీ అయిపోతాడు. షిన్ చాలా కష్టపడి నెక్స్ట్ ఇయర్ కోసం నేర్చుకుంటూ ఉంటుంది, రాత్రి పగలు కష్టపడి మరి. తర్వాత తన ఎగ్జామ్ రేపు అనే టైంకి వాళ్ళ ఫ్రెండ్స్ తన దగ్గరికి వస్తారు. తన దగ్గరికి జిన్ యంగ్ ఫస్ట్ వస్తారు. వాళ్ళని హక్ చేసుకుంటుంది. అంతలోపే అక్కడికి హియోన్ వస్తాడు. తనని హక్ చేసుకోవడానికి వెళ్ళబోతూ ఉంటుంటే తను అక్కడే ఆపేస్తాడు. అంతలోపే అక్కడికి సంగ్ వస్తాడు. తనని హక్ చేసుకోవడానికి వెళ్ళబోతుంటే హియోన్ తనని ఆపేస్తాడు. తర్వాత వీళ్ళందరూ నీకు రేపు ఎగ్జామ్ ఉంది కదా అందుకే వచ్చాం మేమందరం ధైర్యం చెప్పడానికి, మేమందరం వచ్చామని చెప్తారు. అయితే నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోతుంది. రిజల్ట్ కోసం తను వెయిట్ చేస్తూ ఉంటుంది. తనకి సీట్ వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ చాలా సంతోషపడుతూ ఉంటారు. షిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరితో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం స్కూల్ స్టూడెంట్స్ కాదు కాలేజ్కి వచ్చేసాము అని చెప్పి చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. తమ యొక్క మెమరీస్ అన్ని తలుచుకొని మాట్లాడుకున్న తర్వాత యంగ్ని జిన్ తీసుకొని వెళ్ళిపోతాడు. షిన్ చాలా తాగేసి ఉంటుంది, చాలా మత్తులో ఉంటుంది. సంగ్ తనని పిలుస్తాడు. తనని హియోన్ అనుకోని హియోన్ నువ్వు నన్ను లవ్ చేయవు కదా అని చెప్పి సంగ్ చెంప పగలగొడుతుంది. సంగ్ అలాగే చూస్తూ ఉంటాడు. హియోన్ తన దగ్గరికి వచ్చి తనని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సంగ్ తనని అలాగే చూస్తూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరూ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు హియోన్తో షిన్ చెప్తూ ఉంటుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నేను నీకు నచ్చడం లేదా అని అడుగుతూ ఉంటుంది. హియోన్ తనని చూస్తూ నవ్వుకుంటూ ఈరోజు నీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయమంటావా అని అంటాడు. అవును అని అంటుంది షిన్. అప్పుడు హియోన్ తనని ముద్దు పెట్టేస్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.